అండి. ఈరోజు కార్తీక మాసంలో రెండవ సోమవారం కదా! ఈరోజు మా ఇంట్లో పూజ అయితే ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. మార్నింగ్ అయితే ఇంకా లెగిసి రెడీ అయిపోయి తులసమ్మకైతే దీపం పెట్టాను. తులసమ్మ దగ్గర చూడండి బిల్వపత్రము, వడపప్పు, బెల్లం ముక్క, ఉసిరి దీపం అయితే పెట్టుకొని ఇంక ఈరోజు తులసమ్మకైతే ఇలా పూజ చేసుకున్నాను. మా తన్వి పాప కూడా దండం పెట్టేసుకుంటుంది. తర్వాత ఇంకా పూజ రూమ్‌లో నైవేద్యంగా పెట్టడానికైతే దద్దోజనం అయితే చేశాను ఈరోజు. ప్రసాదం రెడీ చేసిన తర్వాత ఇంకా గంగాదేవి కోసం ఇంటి ముందు కొలాయి ఉంటే గంగాదేవి దగ్గర కూడా ఉసిరి దీపాలైతే పెట్టుకున్నాను. తులసమ్మ దగ్గర, గంగాదేవి దగ్గర పూజ అయిపోయిన తర్వాత ఇంకా పూజ రూమ్‌లో అయితే పూజకి కావాల్సినవన్నీ అయితే ఫస్టే సర్దుకొని ఉంచేసుకున్నాననమాట. ఈరోజు నేను ఫస్ట్ టైము శివయ్యకి నారికేల దీపం అయితే పెట్టాను. కార్తీక మాసంలో ఏదో ఒక సోమవారం ఇలా నారికేల దీపం అయితే పెడితే చాలా మంచిదంట. నేనెప్పుడూ పెట్టలేదు. ఈరోజే ఫస్ట్ టైం అయితే పెట్టాను. దీపం ఎలా పెట్టాలో తెలుసుకొని. తర్వాత పూజ రూమ్‌లో ఉసిరి దీపాలు, నారికేల దీపము, చేసుకున్న దద్దోజనం, వడపప్పు, బెల్లము, ఇంకా శివయ్యకైతే బిల్వపత్రము, మామిడి కొమ్మలు, గరిక ఇవన్నీ వేసుకొనైతే ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత ఇంక అయ్యప్ప స్వామి పీఠం ఉంది కాబట్టి ఎలాగో అయ్యప్ప స్వామికైతే పూజ రోజు ఉంటది. అయ్యప్ప స్వామికి కూడా పూజ చేసుకున్నాను. మా ఇంట్లో అయితే ఈరోజు పూజ రూమ్‌లోని గంగాదేవికి, ఇంకా తులసమ్మ దగ్గర అయితే పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందనమాట. ఇంకా కార్తీక మాసంలో రెండవ సోమవారం పూజ అయితే మా ఇంట్లో ఇలా చేసుకున్నాము. మీరందరూ పూజ చేసుకున్నారో లేదో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.